ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో ఇప్పుడే సంతానాన్ని పొందే ప్రయత్నం చేయాలా? అది కూడా గురువు మారిన ఈ 2024 సంవత్సరంలో సంతానం పొందితే సత్ప్రవర్తన సద్గుణవంతులు అయిన సంతానం కలుగుతారా? సంతానాన్ని పొందాలి అంటే మరలా భార్యాభర్తలు కలవటానికి సరైన మంచి ముహూర్తం పెట్టుకోవాలా? లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సుఖ సంసారం చేసి సంతానాన్ని పొందకూడదా? ఈ సంవత్సరం సంతానాన్ని పొందితే మాత్రమే సుగుణవంతులు సద్గుణవంతులు అలాగే అందచందాలు ఆరోగ్యం ఉన్న పిల్లలు పుడతారా? ఇంతకుముందు పుట్టలేదా? ఇంతకుముందు ఎవరూ పిల్లల్ని కనలేదా? ఎందుకు ఈ సంవత్సరము ఇప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేయమని ప్రత్యేకించి చాలామంది యూట్యూబ్లో చెబుతున్నారు. ఇప్పుడు పొందితే వచ్చే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఏ రాసుల వాళ్ళు చక్కని సంతానాన్ని పొందే అవకాశం కలిగి ఉన్నారు ఈ సంవత్సరం? మరలా ఎందుకు భార్యాభర్తలు కలవడానికి మంచి ముహూర్తం పెట్టుకోవాలి? ఈ సంవత్సరం పిల్లల్ని కనకపోతే రాక్షసుల లాంటి పిల్లలు పుడతారా తర్వాత వచ్చే సంవత్సరం? ఇలాంటి ఎన్నో విషయాలు మీకోసం ఈ వీడియోలో నేను తెలియజేశాను. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి. మీ అందరికీ కూడా పూర్తిగా ఈ కార్యక్రమం నచ్చుతుంది, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈనాటి కార్యక్రమంలో ఈ గురుగ్రహము మే 1వ తారీఖున మేషరాశిని వీడి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ వృషభ రాశిలోకి ప్రవేశించిన గురుడు సంతానం పొందాలి అనుకునేటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సంతానం కోసం ప్రయత్నం చేయమంటున్నారు అని. దానికోసమే ఈ కార్యక్రమం కూడా నేను చేస్తున్నాను. ఎందుకు ఈ కార్యక్రమం చేయవలసి వస్తుంది అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, ఇంకా కొన్ని స్థానాలకి ఆధిపత్యాలు కూడా వచ్చాయి. ఇక్కడ గురుడు చూస్తే వృషభ రాశి యందు సంచారం చేస్తున్నాడు. వృషభ రాశినాథుడు శుక్రుడు. శుక్రుడికి గురుడు మిత్రగ్రహం అయితే ఏం కాదు, వైరగ్రహమే. కానీ గురుడికి మాత్రం వైర స్థానాలని వైరగ్రహాలని ఏముండవు. గురుడికి అందరూ మిత్రులుగానే భావించుకోవాలి. అన్ని నక్షత్రాల వారు, అన్ని రాసుల వారు. గురుడు ఉన్న ఆ స్థాన స్థితిని బట్టి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ గురుడు మరి వృషభ రాశిని సంచారం చేస్తున్నాడు కదా, ఏ రాశులలో పుట్టిన వారికి సంతాన సాఫల్యాన్ని కలిగిస్తాడు, అదృష్టం కలుగుతుంది సంతానం పొందడానికి అని పరిశీలన కనుక చేస్తే ఇక్కడ సంవత్సరానికి అధిపతి అయిన కుజుడు, మంత్రి శనికి కూడా మిత్రుడు ఈ గురుడు అయిన కారణం చేత అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండవ పాయింట్ చూసుకుంటే ఈ గురుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నా ఎందుకు యోగాన్ని కలిగిస్తున్నాడు కొన్ని రాశుల వాళ్ళకి అని పరిశీలించే ముందు ఏ రాశుల వాళ్ళకి యోగాన్ని కలిగిస్తున్నాడో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారు సంతానం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే చాలా అత్యంత అద్భుతమైన సంతానాన్ని పొందే అవకాశం మేషరాశి వారికి ఉండబోతోంది. మేషరాశి వారికి భాగ్యాధిపతి అయిన గురుడు, ధనుస్సు రాశినాథుడు ఇక్కడ మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకు మేషరాశి వారికి యోగం కలిగించబోతున్నాడు సంతానం కోసం ప్రత్యేకించి అని పరిశీలన చేస్తే ఇక్కడ మేషరాశికి పంచమ కోణాధిపతి ఏకరాశినాథుడు రవి. ఈ రవికి గురుడు మిత్రగ్రహము, అంటే చాలా ఆప్త మిత్రుడు. ఈ గురుడికి మిత్రగ్రహాలు చెప్పుకుంటే రవి, చంద్ర, కుజగ్రహాలు. ఈ మూడు కూడా గురుడికి అత్యంత ఆప్త మిత్రగ్రహాలుగా చెప్పుకుంటాం. మరి అలాంటి ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో రవి యొక్క నక్షత్రంలో ఈ గురుడు సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా మే 1వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం సుమారుగా ఏప్రిల్ మే నెలల వరకు ఈ గురుడు ఇదే వృషభ రాశిలో సంచారం చేస్తాడు. గురుడు ఏ రాశిలోనైనా ఒక సంవత్సర కాలం ఉంటాడు. అందుకని దీనిని దీర్ఘకాలిక సంచార శుభగ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి గురుడు ఈ యొక్క మేషరాశి వారికి భాగ్యాధిపతి అయి ఉండి పంచమాధిపతి అయిన రవికి మిత్రగ్రహమైన కారణం చేత ఈ రవికి సంబంధించిన కృత్తికా నక్షత్రం ఈ వృషభ రాశిలో ఉంది కాబట్టి అందులోనూ ఈ మే నెలలో రవి ఈ వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ నెలలో ఎవరన్నా కన్సీవ్ అయితే నెల తప్పితే కనుక 9వ మాసం సుమారుగా మాఘమాసం అవుతుంది, ఫిబ్రవరి నెల అవుతుంది. ఇది 5వ నెల కదా, లేకపోతే ఫాల్గుణ మాసం అవుతుంది, ఫిబ్రవరి మార్చి నెలలో. ఆ నెలల్లో కూడా గ్రహాల యొక్క అనుకూలతలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ప్రయత్నమే చేయాలి. శుభ గడియలు, శుభ సమయాలు, గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నప్పుడు
మీరు సంతానం కోసం కనుక పరితపిస్తూ ఉండి సంతానం కోసం ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వారు పొందుతారు. ఒక్క మేషరాశి వారైనే కాదు. ఎందుకు 12 రాసుల వారు పొందుతారు అంటే ఇక్కడ భార్యది ఒక రాశి అయి ఉండొచ్చు, భర్తది ఒక రాశి అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు ఉదాహరణగా చెప్తున్నాను, మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే అత్యధిక శుభ ఫలితాలు ఉంటాయి అని. ఇక్కడ మీకు కొన్ని రాశుల వాళ్ళకి చెప్తున్నాను. ఈ కొన్ని రాశుల వాళ్ళకి చెప్పబోయేటువంటి ఈ రాశుల వాళ్ళకి నిజంగానే అఖండమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పుట్టబోయేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. మిగిలిన రాశుల వారికి ఉండదా అని కాదు. ఎందువల్ల ఇక్కడ మీకు ఈ మేషరాశి వారి గురించి చెప్పాను. ఇక్కడ భార్య మేషరాశిలో ఉండొచ్చు, భర్త మేషరాశిలో ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు మేషరాశిలో ఉంటే చాలు, మిగిలిన వ్యక్తి మిగిలిన రాశిలో ఉన్నా పర్వాలేదు. అలా మనం సరిచూసుకోవాలి. ఇక్కడ ఈ మేషరాశికి ద్వితీయ ముందు గురుని యొక్క సంచారం అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పంచమాధిపతి అయిన రవి యొక్క మిత్రగ్రహం కూడా ద్వితీయ ముందు వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్న కారణం చేత, అందుకని ఈ మే జూన్ మాసాల్లో నెల తప్పితే, పిల్లల కోసం ప్రయత్నించి నెల తప్పితే, కన్సీవ్ అయితే చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా చాలా దేదీప్యమానంగా ఉంటుంది. మేషరాశికి చెందిన వ్యక్తులకి పిల్లలు పుడితే కనుక మిగిలిన రాశి వారికి ఉండదాని కాదు, ఈ రాశి వారికి ప్రత్యేకించి గ్రహస్థితులు అలాగా గోచరిస్తున్న కారణం చేత. ఇంకా గురుడు ఈ యొక్క వృషభ రాశిలో మిత్ర నక్షత్రాల్లోనే సంచారం చేస్తాడు. ఇది ప్రత్యేకించి చెప్పుకోవాలి. రెండవ రాశి వారి గురించి చెప్పుకునే కన్నా ముందు ఈ గురుడికి కృత్తికా నక్షత్రము మిత్ర నక్షత్రమే. ఈ కృత్తికా నక్షత్రాధిపతి రవి మిత్రగ్రహము. కృత్తిక తర్వాత రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం చంద్రుడికి ఉచ్చస్థానం అవుతుంది. ఈ గురుడికి రోహిణి నక్షత్రము అత్యంత ఆప్త నక్షత్రము, అద్భుతమైన నక్షత్రము. అందులోని ఈ రోహిణి నక్షత్రంలో గురుడు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడి యొక్క స్థానస్థితి గజకేసరి యోగము అంటాం, అలాంటి యోగం కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో గురుడు సంచారం చేస్తూ ఉంటే ఈ చంద్రగురుడు యొక్క కలయికగా చెప్పుకుంటాం దీన్ని. రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు, ఈ గురుడు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత అత్యంత అద్భుతమైన ఫలితాలు. తదుపరి మరి ఈ గురునికి చాలా ఆప్తమ నక్షత్రం కూడా మృగశిర. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి కూడా కుజుడు. ఈ కుజుని యొక్క నక్షత్రంలో మృగశిర 1-2 పాదాలు ఈ వృషభ రాశిలో ఉంటాయి. అంటే గురుడు సంవత్సరం అంతా కూడా ఈ 2024 మే 1 నుంచి 2025 సుమారుగా ఏప్రిల్ మే నెలల వరకు ఇదే వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల్లో వృషభ రాశిలోనే. ఈ మిత్ర నక్షత్రాల్లో గురుని యొక్క సంచారం ఉన్న కారణం చేత ఇక్కడ రవి అయినా, చంద్రుడైనా, కుజుడైనా గురునికి చాలా మిత్ర గ్రహాలు నక్షత్రాలు అయిన కారణం చేత ఈ సమయంలో ఏ రాశి వారైనా సుమారుగా సంతానం కోసం ప్రయత్నం చేసి ఇక్కడ భార్య అయినా భర్త అయినా నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలు. ఒకవేళ ఇద్దరూ ఒకే రాశిలో ఉంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండవ రాశి ఏ రాశిగా అదృష్టాన్ని పొందబోయే వ్యక్తులు సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చూసుకుంటే ఇక్కడ మనకి సింహరాశిగా కనపడుతోంది. ఈ యొక్క సింహరాశికి పంచమ కోణాధిపతి. ఇందాక మేషరాశికి భాగ్యాధిపతి గురుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు అని చెప్పాను. మరి ఇక్కడ సింహరాశికి 10వ ఇంట సంచారం చేస్తున్నాడు గురుడు. వృషభ రాశి 10వ స్థానం అవుతుంది. మరి యోగిస్తాడా అంటే రవికి మిత్రగ్రహాలుగా చెప్పినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఉండే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల్లో గురుడు సంచరిస్తున్న కారణం చేత సింహరాశికి చెందిన వ్యక్తుల యొక్క భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కర్కాటక రాశికి చెప్పలేదే అని అనుకోవద్దు. కర్కాటక రాశికి షష్టాధిపతి అలాగే భాగ్యాధిపతి. కర్కాటక రాశికి కూడా అత్యంత అద్భుతమైన యోగ ఫలితాలను కలిగించబోతున్నాడు. గురుడు లాభస్థానం ముందు వృషభ రాశిలో సంచరిస్తున్న కారణం చేత కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కూడా సంతానం కోసం ప్రయత్నం చేస్తే అద్భుతమైన సంతానాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారు. తదుపరి రాశి కన్యారాశికి 7వ కేంద్రాధిపతి గురుడు. పాపగ్రహం కన్యారాశికి అయినప్పటికీ ఇక్కడ మీకు భాగ్యస్థానం నందు 9వ ఇంట సంచారం చేస్తున్నాడు ఈ యొక్క గురుడు. కన్యారాశినాథుడికి బుధుడికి, కన్యారాశినాథుడైన బుధుడికి ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతిన రవి మిత్రగ్రహము. ఇది విశేషించి యోగించే అవకాశం. అందువల్ల ఈ కన్యారాశికి చెందిన వ్యక్తులు సంతానం కోసం ప్రయత్నం కనుక చేస్తే, కన్సీవ్ అయితే, మీ యొక్క నెల తప్పి గర్భం నిలబడితే అద్భుతమైన సంతానం పొందే అవకాశం కన్యారాశి వరకు ఉంటుంది. ప్రతిసారి చెప్తున్నాం, గుర్తుంచుకోండి. కన్యారాశికి చెందిన వ్యక్తి భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు.
ఒకవేళ ఇద్దరు అయితే మంచిదే. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. మరి తదుపరి ఏ రాశికి చెందిన వ్యక్తుల అనుకూలం ఉంది అంటే కనుక వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అఖండమైన యోగాన్ని కలిగించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల ధన కుటుంబ వాక్కారుడు పంచమ కోణాధిపతి అయిన గురుడు మీకు వృశ్చిక రాశికి సమసప్తక స్థానమునందు 7వ ఇంట యోగిస్తూ ఉన్నాడు. అందులోనూ వృశ్చిక రాశినాథుడైన కుజుడికి మిత్ర నక్షత్రాలు రవి అలాగే చంద్రుడును. అలాగే కుజుడు స్వనక్షత్రాధిపతి. ఈ వృశ్చిక రాశికి కుజుడికి స్వనక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రము వృషభ రాశిలో 1-2 పాదాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశికి భాగ్యాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు రోహిణి నక్షత్రం 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. దశమ కేంద్రాధిపతి ఏకరాశినాథుడు రవి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలోనే గురుని యొక్క సంచారం ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ మే నెలలో ఈ యొక్క వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు సంతానం కోసం ప్రయత్నం చేసి నెల తప్పితే కనుక ఆడవాళ్ళు, ఈ వృశ్చిక రాశిలో ఆడవాళ్ళు భార్య ఉన్నా పర్లేదు, భర్త ఉన్నా పర్లేదు, ఇద్దరు ఎవరున్నా పర్లేదు, సంతానం కోసం కనుక ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చక్కని సంతానం పుడతారు. తదుపరి వృశ్చిక రాశి తర్వాత మరి అంతటి అదృష్టం పొందిపోయేటువంటి రాశి ఎవరున్నారు అంటే కనుక ఓవరాల్గా మకర రాశి. మకర రాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతంగా చెప్పుకోవాలి. మకర రాశి అధిపతి అయిన శనికి ఈ గురుడు పంచమ స్థానమునందు మకర రాశికి అనుకూలంగా ఉండేటువంటి శుక్రుడి ఇంట్లో సంచారం చేయడమే విశేషం. మరి గురుడు సంచారము కృత్తిగా అలాగే రోహిణి మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. ఈ మకర రాశ్యాధిపతి శనికి అనుకూలమైన నక్షత్రాలు ఏమీ కాదు. అయినప్పటికీ స్థాన స్థితి పంచమ స్థాన స్థితి ఈ శనికి యోగిస్తుంది కాబట్టి మహా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి పంచమ గురుడు వల్ల కలుగుతుంది అని చెప్పుకోవాలి. ఈ మకర రాశి వారు ఎట్టి పరిస్థితులను కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. చాలా అద్భుతమైనటువంటి సంతాన భాగ్యాన్ని పొందేటువంటి అవకాశం మకర రాశి వారికి ఉండబోతోంది. మరలా ఈ మకర రాశిని ఈ గురుడు 9వ దృష్టితో చూస్తున్న కారణం చేత 5వ స్థానం నుండి మకర రాశిని చూస్తున్న కారణం చేత ఇది చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇక్కడ భార్య నేను చెప్పని ఈ రాశుల్లో ఎక్కడున్నా పర్వాలేదు, భర్త ఏ రాశి వాళ్ళైనా పర్వాలేదు. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఇద్దరు ఒకే రాశికి చెందిన వాళ్ళైతే మరింత యోగం. సంతానం కోసం ప్రయత్నం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఎందుకు ఎంత బలంగా చెప్తున్నానంటే ఇక్కడ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. ఈ రాశ్యాధిపతులకి అనుకూలమైన రాశిలో ఈ గురుని యొక్క సంచారం ఉండడం, ఈ మే నెలలో జూన్ నెలలో సుమారుగా కన్సీవ్ అయ్యి గర్భం ధరించి నెల తప్పితే కనుక సుమారుగా 9 నెలలు అంటే 9, 5, 14 అంటే సుమారుగా మీకు మార్చి, ఫిబ్రవరి, మార్చి, మాఘ, ఫాల్గుణ మాసాల్లో డెలివరీ అవుతుంది. ఆ సందర్భాల్లో కూడా గురుడు మీకు రోహిణి మృగశిర నక్షత్రాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. సుమారుగా రోహిణి 3-4 పాదాల్లో సంచారం చేస్తున్నాడు అనుకోండి, మృగశిర మొదటి పాదం వరకును. ఇది కూడా చాలా అత్యంత అద్భుతమైనటువంటి యోగం కలిగిస్తూ ఉంటుంది. మరి రోహిణి నక్షత్రము శాంతి నక్షత్రం, శాంతి అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ రాశిలో వాళ్ళకి యోగించే స్థానంలో ఉన్నాడు, అఖండమైన యోగం కలుగుతుంది. కాబట్టి ఎటువంటి అవకాశం ఉన్నా సరే సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది సంతానం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. చాలా కాలంగా మేము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాము, మా సంతానం కలగటలేదు అని. నేను చెప్పని ఈ రాశుల వాళ్ళు ఎవరైతే ఈ మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ప్రయత్నాలు చేస్తే తప్పక ఫలిస్తాయి. మిగిలిన రాశుల వాళ్ళు కూడా ఫలిస్తాయి. వాళ్ళ యొక్క భార్యలు కానీ భర్తలు కానీ ఈ స్థానాల్లో ఈ నక్షత్రాల్లో ఈ రాశుల్లో సంచారం చేస్తూ ఉంటే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. మేషరాశిలో గురుడు సంచారం చేస్తూ ఉండగా సంతానం కోసం ప్రయత్నం చేయమని ఎందుకు చెప్పలేదు అని. ఇది ఒక మంచి ప్రశ్న అడగాలి కూడా మీరు. ఎందుకు చెప్పలేదు అంటే మేషరాశిలో అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రాలు ఉంటాయి. అశ్వని నక్షత్రము కేతువు యొక్క అధీనంలో ఉంటుంది, దానికి అధిపతి కేతువు. మరి గురుడు మేషరాశిలో ఉన్న కేతువు యొక్క నక్షత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత సంతానం కోసం ప్రయత్నం చేయమని చెప్పరు. తర్వాత భరణి నక్షత్రం, భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క గురుడు ఈ శుక్రుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. గురుడికి ఇబ్బంది లేదు కానీ శుక్రుడికి ఇబ్బంది. అందువల్ల శుక్రుడికి వైరగ్రహము గురుడు. అందువల్ల ఈ మేషరాశిలో ఈ భరణి నక్షత్రంలో కూడా గురుడు సంచారం చేస్తూ ఉండగా సంతానం కోసం ప్రయత్నం చేయమని పెద్దగా చెప్పరు. ఈ వృషభ రాశిలోకి మారిన తర్వాత వృషభ రాశినాథుడు శుక్రుడైనప్పటికీ
ఈ వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర ఈ గురుడికి అనుకూలంగా ఉండే మిత్ర నక్షత్రాలు, మిత్రగ్రహాలుగా చెప్పిన నక్షత్రాల్లో ఈ గురుడు సంవత్సరం కాలం పాటు సంచారం చేస్తున్న కారణం చేత సంతానం పొందబోయేటువంటి వ్యక్తులు, సంతానం కావాలనుకునే వాళ్ళు సత్వరమే ప్రయత్నం చేయండి, ఆలస్యం చేయకండి. ఎందువల్ల మీకు ఎట్టి బస్సులో సంవత్సరం దాటిపోకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. సంవత్సరం దాటిపోకుండా మీరు పిల్లలు కనాలి. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మే నెల, వచ్చే సంవత్సరం మళ్ళా మనకి ఏప్రిల్ నెల వరకు అనుకోండి. ఏప్రిల్ నెలలో మళ్ళీ గురుడు మారిపోతాడు అనుకుందాం. ఒక నెల రోజుల ముందు 10-15 రోజులు అటు ఇటుగానే మారిపోతాడు అనుకుందాం. ఇక్కడ మే 1 వచ్చాడు కదా, ఈ ఏప్రిల్ నెల లోపులో పిల్లల్ని కనే ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు మే నెల నుంచి ఏప్రిల్ వరకు ఎన్ని నెలల సమయం ఉన్నది? పిల్లల్ని కనడానికి, ఈ గర్భంలో పిల్లలు పెరగడానికి, ఆరోగ్యంగా ఆ పిల్లలు పెరిగి చక్కని సంతానాన్ని మీరు పొందడానికి పట్టే సమయము 9 నెలలు. కాబట్టి 9 నెలల 9 రోజులు, 9 నెలల 10 రోజులు సుమారుగా ఈ సమయంలో డెలివరీ అవుతుంటాయి. కాబట్టి ఈ సమయం మీరు కేటాయించుకుని సంతానం కోసం ప్రయత్నం చేయాలి. మీ అదృష్టం బాగుండి, భగవంతుడు మీకు అనుకూలంగా ఉండి, మీరు చేసిన ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చి మీరు గర్భవతులయ్యి ఆడవాళ్ళు చక్కని సంతానాన్ని పొందండి. మీకే అర్థమవుతుంది గురుదయాబ్ద ఫలం అనేటువంటిది ఎంత అనుకూలంగా ఉంటుందో. గురుదయాబ్ద ఫలము అంటే సాక్షాత్తు దైవ బలమే. దైవమే మీకు వెన్నంటి మీకు చక్కని సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఇలాంటి మహదవకాశాన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకండి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వదులుకోకండి. దీన్నే భగవంతుని యొక్క అనుగ్రహము అని చెబుతూ ఉంటాం. మరలా ఈ వృషభ రాశిలోకి ఈ గురుడు 12 సంవత్సరాలకు కానీ రాడు. ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. మరలా ఈ వృషభ రాశిలోకి గురుడు రావాలంటే 12 ఏళ్ళు కాలం పడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి, ఏ రాశికి చెందిన వ్యక్తులైనా, ఇప్పుడు చెప్పిన రాశుల వాళ్ళందరూ కూడా. కాబట్టి సంతానం కోసం ఎట్టి పరిస్థితులను అశ్రద్ధ చేయకుండా ప్రయత్నం చేయండి. చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, కానీ దుర్వినియోగం చేసుకోకండి. మేము ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, మేము ఇంకా సంపాదించుకోవాలి, ఇలాంటి కబుర్లు కొత్తగా పెళ్ళైన దంపతులు చెప్పకండి. ఎందుకంటే ఈ మధ్యన ప్యాషన్ అయిపోయింది బాగా. ఎందుకంటే పిల్లల్ని కనడానికి లైఫ్లో సెటిల్ అవ్వలేదుట, డబ్బులు లేవుట, పోషించలేరుట, చదువులు ఎక్కువైపోయి అన్నీ పెరిగి మనసులు విరిగిపోతున్నాయి. వికారమైనటువంటి వేషాలు వేస్తున్నారు, వికారపు చేష్టలు. లైఫ్ ఎంజాయ్ చేయాలట. ఎంజాయ్మెంట్ ఏంటి ఒకటి అర్థం కాదు, నాకు తెలియదు. చాలామంది ఈ మాటలు చెప్తుంటే వింటున్నాను నేను. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. సంతానము అనేటువంటిది భగవంతుడు ఇచ్చేటువంటి వరం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టరు. మీ జాతకంలో సంతానం పొంది యోగం లేదనుకోండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా పుట్టరు. అది సంతానం లేని వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సంతానం పుట్టట్లేదే, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాం, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నాం, ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, సత్సంతానాన్ని పొందలేకపోతున్నామని ఎంతో ఆస్తిపాస్తులు ఉండి, ఐశ్వర్యం ఉండి, అందచందాలు ఉండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి కూడా మెడికల్ ప్రకారంగా ఎన్ని రికార్డులు టెస్టులు చేసినా ఎటువంటి లోపాలు కనిపించక సంతానాన్ని పొందలేక నిర్భాగ్యవంతులుగా, సంతానం లేనటువంటి అభాగ్యులుగా మిగిలిపోయిన వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి స్థితికి వెళ్ళకండి. ఎంజాయ్మెంట్ అంటే చక్కని సంతానం ఉండాలి, చక్కని సంసారం ఉండాలి, పిల్లలు ఉండాలి, పిల్లలకి చక్కగా పాలిచ్చి పెంచాలి, ప్రేమ ఆప్యాయతలతో పిల్లల్ని పెంచాలి. అప్పుడే ఆ పిల్లలకు కూడా మన యందు ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మనం బిజీ షెడ్యూల్లో పడిపోయి రకరకాల వింత వింత ఉద్యోగాలు చేస్తూ రాత్రనక పగలనక ఎప్పుడు పడితే అప్పుడు తింటూ, ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ, నిరంతరం ఒక మెషిన్ లాగా మనిషి పనిచేస్తూ పిల్లల యందు ప్రేమను చూపించక మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన పిల్లలు మన మీద ప్రేమ చూపించట్లేదని బాధపడుతూ ఉంటాం. ఈ వయసులో మన పిల్లల మీద మనం ప్రేమ చూపించాం. కాబట్టి అలాంటి పరిస్థితి దిగజారకండి ఎవరు కూడా. మెకానికల్ లైఫ్లోంచి, ఆర్టిఫిషియల్ లైఫ్లోంచి బయటకు వచ్చేయండి. మానవ జన్మ మహా ఉత్కృష్టమైన జన్మ. భగవంతుడు మనిషిగా పుట్టించాడు అంటే అది ఎన్ని వేల కోట్ల జన్మల యొక్క పుణ్యఫలమో. ఒకసారి మానవ జన్మ రావడానికి ఈ జీవుడు ఎన్ని రకాల జీవుల యొక్క స్వరూపాన్ని పొందాడో అది శాస్త్రాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. సృష్టిలో 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. మన కళ్ళ ముందే అనేక రకాల పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, జలచరాలు, చతుష్పాద జంతువులు చూసారా? ఇట్లాగా సృష్టి అనేక రకాలుగా క్రియేట్ చేయబడి ఉన్నది. వృక్షాలు, లతా వృక్షాలు, పాదులు, మొక్కలు, గడ్డి,
ఇవన్నీ కూడా జీవులే, జీవం ఉన్నది, ఎదిగే ప్రతిదీ కూడా జీవే. కాబట్టి మనిషి అన్ని రకాల జీవుల యొక్క రూపాలు ఎత్తి పాపకర్మలను తొలగించుకుని భగవంతుని యొక్క శరణాగతి పొంది ఈ మనిషిగా మళ్ళీ మనం అవతరిస్తున్నాం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకుని పిచ్చి వేషాలు వేసి సక్రమంగా బతక్క డబ్బు కోసం అనేక రకాల ఇతర మోజుల్లో పడి ఎంజాయ్మెంట్స్ అని చెప్పేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఎంత వయసు వచ్చినా పిల్లల్ని కనే వయసు దాటిపోతున్న అహంకారం అడ్డం వచ్చి కోపము అలాగే క్రోధము ఆవహించి ప్రేమాప్యాయతలు లేక జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న యువత ఈ కాలంలో చాలామంది ఉన్నారు. పెద్దల యొక్క మాట కూడా వినటం లేదు వాళ్ళు. ఎందుకంటే నాకు బాగా తెలిస్తే ఇలాంటి విషయాలు ఎంతోమంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మా పిల్లలకి పెళ్లి చేసి ఇంతకాలం అయింది, వాడికి పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే ఇద్దరు సరిగ్గా కలిసి ఉండట్లేదు, అమ్మాయి ఒక చోట ఉంటుంది, అబ్బాయి ఒక చోట ఉంటున్నాడు. ఇది ఒక దౌర్భాగ్యం, ఇది ఒక కర్మ. తెలుసా మీకు? భర్త ఒక చోట, భార్య ఒక చోట. ఎందుకుంటున్నారు అంటే మెయిన్ రీజన్ ఒకటే, డబ్బు సంపాదన. వేరే కారణం ఏం లేదు. మేకింగ్ మనీ. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదన కోసం ఇద్దరు చెరొక చోట బతకాలి. ఇది ఒక సంసారమా? ఇది ఒక జీవితమా? డబ్బు ఇలా సంపాదించుకోవాలా? ఇద్దరు ఒక చోట ఉండి ఎంత వస్తే అంత సంపాదించుకుని కలకాలం చిలకా గోరింకల్లాగా ప్రేమాప్యాయతలు పంచుకొని సుఖ సంసారం చేసుకొని చక్కగా అందరి కంటికి కూడా ఆనందంగా సంతోషంగా కనిపిస్తూ మంచి జీవితాన్ని పొందలేరా? ఈ డబ్బు అనేటువంటి వ్యామోహంలో పడి, ఉద్యోగం అనేటువంటి వ్యామోహంలో పడి, లేనిపోని బాధ్యతలు ఇద్దరు కూడా నెత్తి మీద పెట్టుకుని ప్రేమాప్యాయత వదిలేసి అనురాగాన్ని, ఆప్యాయతని, ప్రేమని మీరు పంచరు, మీరు పొందలేరు. ఇలాంటి మెకానికల్ లైఫ్లోకి ఈ కాలంలో జనాలు వెళ్ళిపోతున్నారు. అందుకోసమని మీ అందరికీ ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొద్దామని ఈ కార్యక్రమం గురుదయాబ్ద ఫలము ఎంతటి అద్భుతంగా సంతానాన్ని పొందడం కోసం మీకు ఈ రకంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం వచ్చినా కుజుడు శని రాజు మంత్రి అయిన గురుడు ఈ స్థానంలో ఈ కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాల్లో గురుడికి అనుకూలంగా ఉండే నక్షత్రాల్లో సంచారం చేస్తూ సంతానాన్ని పొందబోయేటువంటి వారికి శుభవార్తని ఇస్తున్నాడు సుమా అని చెప్పని ఈ కార్యక్రమం ప్రత్యేకించి మీకోసమే నేను చేశాను. ఎవరిని తప్పొట్టాలని కాదు, ఇందులో ఎవరి జీవితం వాళ్ళది చెప్పడం వరకే నా ధర్మం. ఆచరించడం ఆచరించకపోవడం మన కర్మం. ఆచరించాలనుకుంటే ఆచరిస్తారు, లేదు అంత ట్రాష్ అంటూ కొట్టుపాడేసేవాడు ఎందుకు లేరు? బోళ్ళ మంది ఉన్నారు, కొట్టుపాడేస్తారు. కర్మను ఎవరో బాగు చేయడం. గురువు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక స్కూల్లో ఒక ఫ్యాకల్టీ లేదా ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు అంతమంది విద్యార్థులకు కూడా పాఠం చెబుతాడు. ఎవరికి అదృష్టం ఉండి ఎవరికి యోగం ఉంటుందో ఆ విద్యార్థులు ఆ చెప్పిన పాఠాన్ని వెంటనే వంట పట్టించుకొని మంచి పరీక్షలు రాసి బాగా పాస్ అయ్యి గురువుకి పేరు తీసుకొస్తారు. వాళ్ళు కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఎవరైతే తప్పుడు మార్గంలో ఆలోచించి, ఎవరైతే సక్రమంగా ఆ గురువు చెప్పిన పాఠాన్ని వినకుండా అనేక రకాలుగా అవహేళనలు చేసి రకరకాలుగా వెకిలి వేషాలు, చిల్లర వేషాలు వేస్తారో వాళ్ళే పాడవుతారు. అందుకని గురువు ఎప్పుడూ కూడా అందరికీ సమానంగా విద్య చెప్తాడు, కానీ పక్షపాతంగా మనిషికో రకంగా చెప్పడు. కాబట్టి ఇలాంటి గురువు మనకి ఈ వృషభ రాశిలో సంచారం చేస్తూ దైవబలంగా చెప్పిన గురువు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని సంతానం పొందడం కోసం ప్రత్యేకించి, నేను సంతానం పొందేటువంటి వ్యక్తుల కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నా. మళ్ళీ వ్యాపారం బాగుంటుందా బాగోదా, లేకపోతే ఉద్యోగం వస్తుందా రాదా, లేకపోతే ఇల్లు కట్టుకోనా, కారు కొనుక్కోనా, లేకపోతే నేను ప్రమోషన్ పొందనా, విదేశాలకు వెళ్ళనా, అలాంటి కామెంట్స్ చేయకండి. ఓన్లీ సంతానం కోసం ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం ప్రత్యేకం చేసి పెట్టాను నేను. అలాగ పొందేవాళ్ళు కూడా గురువు అనుకూలంగా కొన్ని వాళ్ళకి ఉంటాడు, కొంతమందికి అలా పొందేవాళ్ళు ఉంటారు. వాటి గురించి కూడా మళ్ళీ వేరే ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాను. ఇది ఓన్లీ సంతానం కోసం ఈ కార్యక్రమం చేశాను కాబట్టి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ సంతానం పొందడానికి ముఖ్యంగా సరైన బలమైన ముహూర్తాలు కొన్ని ఉంటాయి. అంటే భార్యాభర్తలు కలవటానికి, సంతానాన్ని మళ్ళా పొందడానికి. అందుకనే వివాహం అయిన తర్వాత నూతన దంపతులకి గర్భధారణ ముహూర్తం పెడతారు. దాన్నే ఫస్ట్ నైట్గా చెప్పుకుంటాం మనం అందరం కూడా. అంటే ఆ టైంలో ఆ ముహూర్తం బలంగా ఉన్న సందర్భంలో భార్యాభర్తలు కలిస్తే చక్కని సత్సంతానం పుడతారు అని. మళ్ళీ సంతానం అంటే మా ఆడపిల్లలు మగపిల్లలు మరి ప్రశ్నించకండి, చక్కని సత్సంతానం అని చెప్పింది శాస్త్రం. ఆరోగ్యవంతులు, అలాగే అందచందాలు ఉన్నవాళ్ళు, అన్ని విషయాల యందు మనల్ని బాగా చూసుకునేవాళ్ళు, మనకి సంతోషం కలిగించేవాళ్ళు అని అర్థం సత్సంతానం అంటే.
అంతేగాని రాక్షసులు లాంటి పిల్లల పుట్టి ఉపయోగం ఉంది. తల్లిదండ్రులను పట్టించుకోరు, కొడతారు, తిడతారు, సొసైటీలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ బాగోవు, చదువు ఉండదు, తాగుబోతులు, తిరుగుబోతులు, రాక్షసులు లాంటి పిల్లలు ఈ కాలంలో కూడా ఉన్నారు. ఎందుకు లేరు? ఎక్కడ చూసినా అక్కడే ఉన్నారు. చదువు చట్టుబాట్లు ఉండవు, చదువు ఉండదు, సంస్కారం ఉండదు, జ్ఞానం ఉండదు, విద్య ఉండదు, వివేకం ఉండదు, పశువుల్లో ప్రవర్తిస్తారు, తాగుతారు, తిరుగుతారు. ఏంటంటే ఫ్యాషను, ట్రెండు. ఈ దిక్కుమాలిన ఫ్యాషను, ట్రెండ్ ఒకటి అయిపోయింది ఈ కాలంలో. యూత్ సర్వనాశనం అయిపోతున్నారు. చాలామంది మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు. మంచి విషయాలు తెలుసుకోవాలి కానీ పనికిమాలిన విషయాలు చూస్తూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దు. ఇలాంటి సమయంలో కనుక సంతానం కలిగితే అలాంటి దుష్ప్రభావాలు, దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు లక్షణాలు కలిగి దుర్మార్గమైన మార్గాల్లో వెళ్ళేటువంటి పిల్లలు ఈ గురువు ఈ అనుకూలంగా ఉన్న ఈ రాసుల్లో కనుక ఉన్న వాళ్ళకి పుడితే ఉండరు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకోసం సంతానం కోసం ప్రయత్నం చేయండి. చక్కని సంతానాన్ని పొంది అభివృద్ధిలోకి రావాల్సిందిగా. మీలో ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని సంతానాన్ని పొందడానికి బలమైన ముహూర్తం నా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఏ సమయంలో ఏ రోజున, ఎందుకంటే ఏ సమయంలో ఏ రోజున మళ్ళీ సంతానం పొందడానికి ఈ భార్యాభర్తలు కలిస్తే చక్కని సత్సంతానం పుడతారు అనే విషయాలు మీ జాతక పరిశీలన చేసి మాత్రమే చెప్పగలుగుతాము. దానికి మీ జన్మ నక్షత్రాలు, మీ జాతకాలు పరిశీలించి మీ ఇద్దరికీ అనుకూలంగా ఉండేటువంటి నక్షత్రము, వారము, తిథి, అలాగే ముహూర్తము నిర్ణయించి మీకు చెప్పవలసి వస్తూ ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా సరే అలాంటి వివరాలు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ పక్కనే కనబడుతున్న నెంబర్కి మీరు పుట్టిన వివరాలు పంపించండి. ఇద్దరివి కూడాను జాతక పరిశీలనకి తగిన రుసుము కూడా చెల్లించి నేను చెప్పబోయేటువంటి విషయాలు తెలుసుకొని చక్కని సత్సంతానాన్ని పొంది మంచి అభివృద్ధిని సాధించవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.